మొట్టమొదట దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనకి మెసేజ్ తీసుకోవడానికి మన మధ్యలో రవిప్రకాష్ సార్ గారు ఉన్నారు. సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ లేచి నిలబడినట్టయితే ఉత్తర ప్రతిత వాక్యాలు చదువుకుందాం. 45వ కీర్తనను ఉత్తర ప్రతిత వాక్యాలుగా ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పట్టుకొని చేసినది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అలాగే మనమందరం ఒక 5 minutes నిల్చున్నట్టయితే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు గత నెలంతా మనల్ని కాపాడి మరి యొక్క యూత్ మీటింగ్ను ఇచ్చిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా దయచేసి అందరూ కొద్ది నిమిషాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఇంతవరకు మన జీవితంలో చేసిన మేళ్ళని బట్టి, అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని, వ్యాధిని, బాధలను దూరం చేసిన విధానాన్ని బట్టి కూడా దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే ఎంతోమంది ఎన్నో వ్యాధులతో, బాధలతో ప్రతి ఒక్కరు ఏదో ఒక చోట ఏదో ఒక రోజు చనిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచి ఈ విధంగా తన సన్నిధిలో నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. నిజంగా కొన్ని సమయంలో మనకు కావలసిన వారే, మనకు అయిన వారు కూడా మనల్ని దూరం పెట్టే సందర్భాలు ఉంటాయి. కానీ ఆ దేవాది దేవుడు ఎప్పటికీ చేయి విడువని దేవుడు. తను ఇంతవరకు తన రెక్కల క్రింద మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. ఈ సమయంలో ఎంతోమంది తమ సమయాన్ని వృధా చేసుకుంటుండగా నీకు నాకు దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం.
మరీ ముఖ్యంగా కేవలం మనం చేసిన పాపాల నిమిత్తము ఆ దేవుడు సిలువలో బలియాగమయ్యాడు. మన కొరకు తన రక్తాన్ని చిందించారు. నిజంగా ఇది ఎవరు చేయలేనటువంటి గొప్ప త్యాగము. అటువంటి దేవాది దేవుని బట్టి మనం స్తుతి చెల్లించుకుందాం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము నాపా నలిగి వ్రేలాడితివే. నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము మాపా నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. అవును దేవా, గత రాత్రి అంతా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మరి యొక్క దినాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈరోజు తండ్రి మరి యవనస్తుల కూడిక జరగబోతుంది తండ్రి. యేసయ్య, అనేక మంది రావడానికి తండ్రి వారికి నీ ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి, ఇక్కడికి వచ్చి నీ గురించి తెలుసుకున్న భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన తండ్రి. అవును దేవా, ఎంతోమంది తమ సమయాన్ని ఈ సమయంలో వృధా చేసుకుంటుండగా తండ్రి మీరే సహాయం చేయండి నాయన తండ్రి. నీ కృపను చూపించి తండ్రి వారిని సన్నిధానానికి రావడానికి తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి. ముందున్న కార్యక్రమం అంతా తండ్రి యేసయ్య మీరే అధిపతిగా ఉండి నడిపించండి నాయన తండ్రి. యేసయ్య, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి చక్కగా ప్రోగ్రాం జరగడానికి మీరే సహాయం చేస్తారని ఈ కొద్ది ప్రార్థనను నజడైన యేసుక్రీస్తు నామంన ప్రార్థించి అడిగి వేడుకొని పొందున్న మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు మనకి ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి మన మధ్యలో చైర్పర్సన్గా మేరీ బక్క ఉన్నారు. అక్కకు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చేరొచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ చేయడానికి సిస్టర్ సోని గారు వచ్చి పరిశుద్ధ గ్రంథంలోంచి రోమా 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని సిస్టర్ సోని గారు వచ్చి చదవలసిందిగా కోరుతున్నాను.
ముందుగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మనం అందరం కూడా ప్రాముఖ్యంలోకి సమయంలోకి వచ్చి ఉంటున్నాం కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ అందరూ సైలెంట్ మోడ్లో లేదా స్విచ్ ఆఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా అక్కడ ప్రాంతంలో బయట ఉన్నటువంటి యవనస్తులు కూడా మీరందరూ దేవుని ఆలయంలోకి రావాల్సిందిగా వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ దినాన మనకు మెసేజ్ ఇవ్వడానికి గాను రవిప్రకాష్ టీచర్ గారు ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని సార్ గారికి ఇస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, కొద్దిగా వాయిస్ ప్రాబ్లం ఉంది. 1 మంత్ అయింది, కొంచెం రికవర్ కాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే, పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనము చదివారు. అంశం ఏంటంటే విశ్వాసము. టైటిల్. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మౌన మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాత్రి పరిశుద్ధ గ్రంథము నుండి దివ్యమైన సంగతులను యవనస్తులకు వివరించమని చెప్పే నన్ను మరుగుపరచమని సత్యాన్వేషణ చేస్తూ ఉంటుండగా బిడ్డలతో మాట్లాడి మా జీవితాలను, మా విశ్వాసాలను అంతకంతకు అభివృద్ధి చెందులాగున కృప చూపమని, రానయున్న బిడ్డలందరినీ త్వరలో తీసుకురమ్మని యేసునామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, సమయము 8:10. అరగంటనా? సమయం చెప్పలేదు. 30 minutes. ఓకే, నా పీరియడ్ నాకు ఇచ్చారు కాబట్టి సంతోషం. మాకు మామూలుగా 45 నిమిషాలు. ఓపిక ఉండి వింటామంటే గంట కూడా చెప్పగలను. అయితే వాయిస్ సరిగా లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సరే, అంశము విశ్వాసం. మనం పుట్టినప్పటి నుంచి విశ్వాసం గురించి వింటున్నాం. విశ్వాసం అనగా నమ్మకం. ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో అయితే ఫెయిత్ అంటాము, బిలీవ్ అనే ఒక పదం కూడా ఉంది. బిలీఫ్ అంటారు, బిలీవ్ అని కూడా అంటాం. ఫెయిత్ అనే పదాన్ని దేవుని మీద నమ్మకం ఉంచితే ఫెయిత్ అంటాం, మానవుల మీద నమ్మకం ఉంచితే బిలీవ్ అంటాం. బిలీవ్ ఈజ్ ఏ యాక్షన్ వర్డ్. దేవుని మీద ఆధారపడి జీవించడాన్ని ఫెయిత్ అంటాం. ప్రియులారా, విశ్వాసం అనే మాట మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో కొన్నటువంటి వస్తువులను పరీక్షించి, పరిశీలించి, జాగ్రత్తగా వెల చెల్లించి వస్తువును కొనుగోలు చేస్తాడు. ఇది లోకరీతి. ప్రపంచమంతా కూడా ఈ రీతిగా తమ బిజినెస్, అమ్మకాలు, కొనుగోలు చేస్తూ ఉంటారు. వస్తువులో నాణ్యత లేదనుకోండి, వస్తువులో నాణ్యత లేనప్పుడు
రొక్కము తక్కువ చెల్లించి కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. మ్యాక్సిమం 100% ప్రజలు నాణ్యమైన వస్తువును కొంటారు, విలువైన వాటిని కొంటారు. ప్రియులారా, ఒక వస్తువును కొన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చెక్ చేస్తున్నప్పుడు, ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు, ఎంత జాగ్రత్తగా పరిశోధిస్తున్నప్పుడు భూలోకంలో ఉన్న మానవుణ్ణి పరలోక రాజ్యం చేరాలన్నప్పుడు ఒక విశ్వాసిని, ఒక సంఘ పెద్దను, ఒక సంఘ సేవకుని, ఒక యవ్వనస్తుని, ఒక యవ్వనస్త్రీని దేవుడు పరీక్షించేదే విశ్వాసం. ప్రియులారా, విశ్వాసము ఇద్దరి మధ్యలో ఉంటుంది, నమ్మకము ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యాపార సంబంధ బాంధవ్యాలు జరుగుతూ ఉంటాయి, వారి మధ్య నమ్మకం ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తల మధ్య బలమైన విశ్వాసం, నమ్మకం ఉంటుంది. ఇంకా స్నేహితుల మధ్య విశ్వాసం ఉంటుంది. వీటన్నిటితో పాటు భక్తునికి భగవంతునికి విశ్వాసం ఉంటుంది. ఉంటే పర్వాలేదు, లేకుంటే ఏమవుతుంది? వాట్ హ్యాపెండ్ వెన్ ఫెయిత్ ఇస్ ఫెయిల్? అవర్ లైఫ్ విల్ బి స్పాయిల్. ఎగ్జాంపుల్, భార్యాభర్తల మధ్య విశ్వాసం లేదు, డివోర్స్కి వెళ్తారు, విడాకులకు వెళ్తారు. వ్యాపారస్తులు, ఇద్దరు స్నేహితులు బిజినెస్ చేశారు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, వ్యాపారం క్లోజ్ చేస్తారు, పాడైపోతారు, నష్టాల జాబితాలో ఉంటారు. ఇక విశ్వాసంలో మనము ఫెయిల్ అయిపోతే మనకు నిత్య రాజ్యం లేదు, దేవునితో సంబంధము తెగిపోతుంది. తెగిపోయిన గాలి పటాకం ఎక్కడ పడుతుందో తెలియదు. భక్తుని జీవితం అలా అవుతుంది. దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్. సరే, విశ్వాసము ఎన్ని రకాలు? చాలా రకాలు ఉన్నాయి. నేను మాత్రం 3 సెట్ చేసుకున్నా. నంబర్ 1 అల్ప విశ్వాసం, నంబర్ 1 విశ్వాసము, నంబర్ 2 అల్ప విశ్వాసము, నంబర్ 3 అధిక విశ్వాసము లేదా గొప్ప విశ్వాసం. నంబర్ 1 విశ్వాసము. చెప్పాం కదా, ఫెయిత్ అనేది భగవంతుని మీద ఆధారపడి జీవించేటువంటిది. విశ్వాసంలో మనం పర్సంటేజ్ మ్యాథమెటిక్స్ ప్రకారం కనుక తీస్తే 20%, 40%, 60%, 80%, 100%. దేవుడు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే కూడా ఏం జరుగుతుంది? కొండను తీసి. ప్రియులారా, ఒక రెఫరెన్స్ చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనం చదవండి. 8:48 లూకా. వినండి. స్టోరీ ఏంటంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. అక్కడ ఒక మంచి మాట ఉంది. ఏంటంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆ రోగము నయం కాలేదు, రోగము స్వస్థత కాలేదు. చాలామంది దగ్గరకు సమీపించారు, చాలామందిని వేడుకున్నారు, ఎవడూ స్వస్థపరచలేదు. యేసు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఈ స్త్రీ యేసు చెంగును ముట్టగానే రక్తస్రావము ఆగిపోయాను. అప్పుడన్నాడు, గాడ్ ఈజ్ రెస్పాండింగ్ ఇన్ పాజిటివ్ మేనర్. అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రియులారా, ఇక్కడ అంశం ఏంటంటే విశ్వాసము. ఈ అమ్మాయిలో ప్రభు పట్ల విశ్వాసం కలిగింది. ప్రభు పట్ల
స్వస్థత కలిగింది అని ఆమెకున్నటువంటి నమ్మకము బలంగా ఉంది, స్వస్థపడింది. కారణం ఏంటంటే స్వస్థత కానప్పుడు, ఉద్యోగం రానప్పుడు, రోగం వచ్చినప్పుడు, నయం కానప్పుడు, మనం పాస్ కానప్పుడు, అనేక విషయాల్లో విఫలమవుతున్నప్పుడు, మనకు మేలు జరిగినప్పుడు అనేక ప్రాంతాలు, అనేక మందికి భూత వైద్యులు, నాటు వైద్యులు, బాబాలు, డాబాలు, ఎన్నో ప్రాంతాలు వెళ్ళి ఉంటాం. రీలారా, ఎక్కడ స్వస్థత జరగలేదు. యేసు చెంగున ముట్టగానే స్వస్థత జరిగింది. ప్రభు అంటున్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలామంది మనం ఏం చేస్తుంటామంటే సర్వసాధారణంగా క్రైస్తవులకు రివాజు అలవాటు ఏంటంటే మనకు రోగం వస్తే ఒక చిన్న స్లిప్ తీసుకొని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి, ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడం తప్పు కాదు. దానికంటే ముందు మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. ఈ అమ్మాయి 12 ఒక్కరోజు బ్లడ్ పోతేనే ప్రాణము 80% పోతుంది. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, సంవత్సరానికి 365 రోజులు, అలాగా 12 సంవత్సరాలు 365 ఇంటూ 12 కొడితే ఎన్ని రోజులు? మనం హాస్పిటల్కి వెళ్తుంటాం. ఈ మధ్య బళ్ళలో కూడా బ్లడ్ చెక్ చేస్తున్నారు. పిల్లలకి టెస్ట్ చేసినప్పుడు 4 పాయింట్స్, 5 పాయింట్స్, 5 గ్రాములు, 4 గ్రాములు, నీకు అనీమియా ఉంది అని చెప్తుంటారు. రిలారా, ఇంత భయంకరమైన అనీమియా వస్తే ఇమీడియట్గా చస్తారు. నేను అంటాను, 12 సంవత్సరాల నుంచి ఎలా బ్రతికింది చెప్పండి? కేవలము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతోనే బ్రతికింది. ఆ మార్గంలో వస్తున్నాడని తెలిసి యేసు చెంగున ముట్టగానే స్వస్థత జరిగింది. రే దేవుని బిడ్డలారా, మనకు ఒక గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డివాడు ఎందుకు గుడ్డోడు పుట్టాడు మా ఇంట్లో? క్వశ్చన్. నిక్కి పుట్టాడు. నిక్కి ఎందుకు పుట్టాడు మా ఇంట్లో? మమ్మీ డాడీ ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకు వీడు పుట్టాడు? వీని యందు దేవుని క్రియలు జరగడానికి. మనకు ఒక్కొక్కసారి అనారోగ్యం వస్తే, నష్టం వస్తే, ఫెయిల్ అయితే, వ్యాపారం ఎత్తిపోతే, రోగం వస్తే మనం ఎవరిని తిడతాం? ఫస్ట్ తిట్టేది ఎవరిని? దేవుణ్ణి. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్, ఈడియట్ ఫీలింగ్స్ అంటే అర్థం ఏంటి? మూర్ఖత్వం. వర్షం ఎక్కువైనా తిడతాము, వర్షం తక్కువైతే తిడతాము. మళ్ళీ ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము సడలకూడదు. మేలైనా, కీడైనా, మంచైనా, ఇంకేమైనా, ఏదైనా మన జీవితాన్ని తాకినప్పుడు మనము స్థిరులుగా, విశ్వాసులుగా ప్రభునందు ఉండాలి. ఇది విశ్వాసం. 2వ పాయింట్, మత్తయి 8:26 అల్ప విశ్వాసము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. గాలిని సముద్రాన్ని గద్దించను. ప్రియులారా, దోణిలో ఉన్నారు, ప్రభు కూడా ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మనకు డౌట్ రావచ్చు. ఎప్పుడు దేవుని వెంట ఉన్నటువంటి వారు కూడా అనుమానం వచ్చేసి అల్ప విశ్వాసం వచ్చేసింది. అల్ప విశ్వాసం అంటే 100% అధిక విశ్వాసం, గొప్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే వీళ్ళలో 10 to 20% విశ్వాసం. ప్రభు వెంట ఉన్నారు, ప్రభు కార్యాలు చూస్తున్నారు, ప్రభుని ఎరిగినారు, రక్షకుడని తెలుసు, అద్భుత కార్యములు తెలుసు, ఎన్నోసార్లు దోణిలో ప్రయాణించినారు. అయినప్పటికీ వీళ్ళకు అల్ప విశ్వాసము వీళ్ళని వెంటాడింది. అప్పుడు ప్రభు అన్నాడు, తుఫానును, గాలిని, తుఫానును గద్దింపగా నిమ్మలమాయను. ప్రియులారా,
ఇక్కడ శిష్యులకు అల్ప విశ్వాసం వచ్చింది. మనం అదే చెప్తాం, పిల్లలకి హాల్ టికెట్ ఇస్తాం. పిల్లలకి హాల్ టికెట్ ఇచ్చినప్పుడు పూజ చేయండి, ప్రేయర్ చేసేవాళ్ళు ప్రేయర్ చేస్తారు, నమాజ్ చేస్తాడు నమాజ్ చేస్తాడు. నేను అంటాను అది కూడా మూఢనమ్మకమే. ఎందుకు? నువ్వు ప్రేయర్ చేసుకో, నీ విశ్వాసం అంటే ప్రేయర్ చేసుకో. కాకపోతే పెన్ను ఇచ్చినంత మాత్రాన పెన్ను రాయదు అక్కడ. విశ్వాసైన యవనస్తుడు, విశ్వాసైన 10వ తరగతి విద్యార్థి, విశ్వాసైన డిగ్రీ స్టూడెంట్, విశ్వాసైన బీటెక్ స్టూడెంట్, విశ్వాసైన MBBS స్టూడెంట్ ఎగ్జామినేషన్ అపియర్ అవుతాడు. అది లోపల ఎక్కడ ఉండాలి? విశ్వాసం లోపల ఉండాలి. ప్రియులారా, పొర్రపాటున కూడా పెన్ను మీద, ప్రేయర్ చేసిన సార్ మీద, ప్రేయర్ చేసిన ఇంకో అక్క మీద, ఇంకో చెల్లి మీద మన విశ్వాసం ఉండకూడదు. వి షుడ్ బి కాన్సన్ట్రేషన్, ఫెయిత్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనకేమన్నాడు? పఠించినటువంటి వాక్యంలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ఏ మాట వినాలి? బాగా గుర్తుపెట్టుకోండి. లోక సంబంధమైన విషయాలు కాదు, సబ్జెక్ట్ కాదు, రిలవెంట్ కాదు, రిలేషన్ కాదు, ఇంకోటి అస్సలే కాదు. ఏం వినాలంట? క్రీస్తు మాటను వినాలి. అందుకనే ప్రతి క్రైస్తవుడు, ప్రతి యవ్వనస్తుడు, ప్రతి సేవకుడు, ప్రతి సంఘ పెద్ద, ప్రతి ఎవడైనా కానీ ఫస్ట్ ఏం చేయాలంటే వినడానికి ఇష్టపడాలి. మనం అంతా ఏం చేస్తుంటాం? మాట్లాడడానికి ఇష్టపడతాం. నేను లాంగ్వేజ్లో LSR స్కిల్స్ చెప్తుంటాను. LSRW, దోస్ హూ ఆర్ లిసనింగ్ దే విల్ బికమ్ గుడ్ స్పీకర్. ఎవడు బాగా వింటాడో వాడు గొప్ప స్పీకర్ అవుతాడు. ఎవడు బాగా వినడో వాడు అధముడు అవుతాడు. వినే మాట, ప్రభువును గురించిన మాట వినాలి. క్రీస్తునందు ప్రియులారా, ప్రధానమైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అల్ప విశ్వాసమే. ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మనం ఎలా వెళ్ళాలి? ఎగ్జామ్ అపియర్ అయ్యేటువంటి విద్యార్థులు గాబర పడుతుంటారు. ఎందుకు? అవసరం లేదు. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని, రివిజన్ చేసుకొని, ఎగ్జాక్ట్ ఒక అరగంట ముందు బయలుదేరితే అసలు గాబర పడాల్సిన పని లేదు, కన్ఫ్యూజన్ పడాల్సిన పని లేదు. అల్ప విశ్వాసం అసలే అవసరం లేదు. ఈరోజు పరీక్షలు బాగా జరుగుతున్నాయా లేదా? పోతామా లేదా? బస్సు చెడిపోతుందో ఏమో, హెలికాప్టర్ చెడిపోతుందో ఏమో, విమానం చెడిపోతుందో ఏమో, పెన్ను ఇంకా అయిపోతుందో ఏమో, ఎవరైనా ఆ స్క్వాడ్ వచ్చి పట్టుకుంటారు. ఎందుకండి? అల్ప విశ్వాసము అన్నిటికంటే ప్రమాదకరమైనది. ఒక మాట చెప్పునా? అల్ప విశ్వాసము అనుమానానికి తమ్ముడో అన్ననో అవుతుంది, అక్క చెల్లి అవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అల్ప విశ్వాసము 20% ఉన్నది, సెంటర్ కాడికి పోతే 50% అవుతుంది. అక్కడ పన్న ఇన్విజిలేటర్ని చూస్తే 80% అవుతుంది. ఇంకా కొంచెం బే సైలెన్స్ అన్నాడనుకో 100% అవుతుంది. వాష్ అవుట్. క్వశ్చన్ పేపర్ చదివితేనే అల్ప విశ్వాసం వెంటాడుతుంది. నా ప్రేమైన విద్యార్థిని విద్యార్థులారా, యవనస్తులారా, అల్ప విశ్వాసము ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, నీవెక్కడ ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా పొర్రపాటున కూడా దరికి రానివ్వకూడదు. ఇక్కడ శిష్యులే కానీ యేసు అద్భుతాలు చూశారు, యేసు గొప్ప కార్యాలు చూశారు, యేసు భోజన పెడితే తింటున్నారు, ధోనిలో ఉన్నారు. అల్ప విశ్వాసం వెంటాడింది. మనం పేతురును కూడా చూస్తాం. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నేను నీళ్ళ మీద నడుస్తానన్నాడు. నడుస్తానంటే ఎవరు కాదంటారు? పిల్లోడు సైకిల్ దొక్కుతుంటాడు, మనం పట్టుకుంటాం. అలా వినండి, పిల్లోడు సైకిల్ దొక్కుతుంటాడు, మనం పట్టుకుంటాం. 3 గాన్లు ఉంటాయి, అయినప్పటికీ మనం పట్టుకోను. డాడీ నువ్వు విడిచిపెట్టంటాడు. తొక్కని, కింద పడని, నో ప్రాబ్లం. ప్రభు అన్నాడు, పేతురు కమాన్ అన్నాడు. మనోడు కొంచెం దూరం వెళ్ళాడు, పక్కకు చూశాడు.
ఎక్కడ చూడాలి మనము? యేసు వైపు చూడాలి. మనం కూడా అంతే. రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. బెడ్షీట్లు వేస్తాం, కసువు కొడతాం, అందరికి స్వీట్లు పంచుతాం, బాగా పాటలు పాడతాం, బాగా చప్పట్లు కొడతాం. నేను పాజిటివ్ వేలో చెప్తున్నాను. అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి విశ్వాసము పొరపాటున అల్ప విశ్వాసముగా మారకూడదు. ఇంకొక ఆయన ఉన్నాడు, తోమా ఉన్నాడు. ప్రభువు లేచాడో లేదో ఎవరికి తెలుసు? ఈ మధ్య పెద్ద డిబేట్లు జరుగుతున్నాయి మన క్రైస్తవ మీద. మీరు వింటున్నారా లేదో మరి? చాలా బాధాకరం జరుగుతుంది. రోషం గల క్రైస్తవులకు బాధ అనిపిస్తుంది. అయితే ఒక మాట ఏంటంటే మన విశ్వాసం చెడిపోకూడదు. చుట్టూ పరిసరాలు వ్యతిరేకంగా ఉంటాయి, చుట్టూ సర్కమ్స్టాన్సెస్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, సమాజం అంతా మనల్ని దుమ్మెత్తిపోస్తున్నారు, సమాజం అంతా మనల్ని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ మనలో విశ్వాసము కాస్త అల్ప విశ్వాసముగా మారకూడదు. తోమా కూడా యేసు ప్రభు చేతిలో చేయబెట్టి చూస్తే కానీ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీవు అవిశ్వాసిగా ఉన్నావు, అవిశ్వాసాన్ని వదిలిపెట్టి విశ్వాసగా ఉండమన్నాడు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నాడు. అందుకనే కదా ఈ దేశానికి వచ్చి కేరళకు వచ్చి కేరళలో ఎవరైతే తెలివిగల వాళ్ళో, ఎవరైతే ఉన్నతమైన వర్గాల వాళ్ళో వారికి సువార్తను ప్రకటించినాడు. మనం ఎక్కడ పోతాం? ఎక్కడ గుడిసెలు ఉంటే అక్కడ పోతాం సువార్తకి. మరీ కనుక్కొని పోతాం. ఎందుకండి? అది వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా. అందుకే ఒకడు విశ్వాసం అయ్యేసరికి 1000 మంది విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, అల్ప విశ్వాసము అన్ని ప్రదేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని రోజుల్లో ప్రమాదకరమైనదని తెలియజేస్తున్నాం. మూడవది గొప్ప విశ్వాసం. దీన్నే అధిక విశ్వాసం అంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. వచ్చి రైట్. చాలునమ్మా, థ్యాంక్ యూ. వినండి, శతాధిపతి ఉన్నాడు. బాబు విన్నానా? శతాధిపతి ఉన్నాడు. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఈజ్ అన్ ఆఫీసర్. ఈయన పవర్ ఏంటంటే 100 మందికి ఒక లెఫ్టినెంట్ మాదిరి, ఒక జనరల్ మాదిరి. అంత పవర్ ఉన్నప్పటికీ అతనిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను అంటే, తనకేం పవర్ ఉందో, బాగా వినండి, తనకేం పవర్ ఉందో ఆ పవర్ని అంతా చంపేస్తున్నాడు. తనలో ఏం ఇగో ఉందో ఆ ఇగోనంతా చంపేస్తున్నాడు. తనలో ఏదైతే లోకంలో హెచ్చు కలిగిందో, ఉన్నతమైన స్థాయి ఉందో ఆ స్థాయిని దిగుతున్నాడు, కిందికి దిగేస్తున్నాడు. అయినా నా దాసునికి పక్షవాతం వచ్చింది. నేను చెప్పాను, పక్షవాతం వస్తే వాడు చావడు, కానీ ఇక్కడ చస్తాడని చెప్పాడు, చావ సిద్ధమై ఉన్నాడని చెప్పాడు. పక్షవాతం వచ్చినవాడు చావడు, కాలు చేయి పడిపోతుంది, లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఇంతకుముందే చెప్పాను, బ్రెయిన్లో స్ట్రోక్ వస్తే కాలు చేతులు పడిపోతాయి, హార్ట్కు స్ట్రోక్ వస్తే కనపడకుండా వెళ్ళిపోతాడు. హార్ట్కు స్ట్రోక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అంటాము, చనిపోతాడు బీపీ ఎక్కువైతే, లో బీపీ ఉంటే. పక్షవాతము ఇట్ ఈస్ వెరీ డేంజర్. ఎందుకంటే వాడు కొన్ని సంవత్సరాలు ఉంటాడు, ప్రాణహాని లేదు కానీ చాలా ఇబ్బందికరం. ఇక్కడ అంటున్నాడు శతాధిపతి, నా దగ్గర ఉండేటువంటి వాడు, నా దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు, ప్రభువా మీరు వచ్చి స్వస్థపరచండి అంటే. చూడండి, మీరు
నేను మీ దగ్గరకు వచ్చేంత పాత్రుని కాను. ఇది మనలో ఉండాలి. నేను ఎంటెక్ చదివాను, నేను ఎంఏ బీఈడి చేశాను, నేను ప్రొఫెసర్ని, నేను టీచర్ని, నేను 10 మందికి 1000 మందికి స్పీచ్ ఇస్తాను. మనకున్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ తగ్గించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు కింద ఒక మాట చూస్తే, ఇశ్రాయేలు ప్రజలలో ఇలాంటి విశ్వాసము నేను ఎప్పుడు, హౌ వండర్ఫుల్ మెసేజ్, హౌ వండర్ఫుల్ విట్నెస్ గాడ్ హ్యాస్ గివన్. ఈ వీధిలో, ఈ గ్రామంలో నీ అంత విశ్వాసం ఎవడిని చూడలేదన్నాడు అనుకోండి. అంటున్నారా? మన వీధిలో ఈ అమ్మాయి చాలా విశ్వాసరాలు, ఎంత బాగా పరిచర్య చేస్తుంది, ఎంత బాగా మాట్లాడిస్తుంది, ఎంత బాగా సర్వీస్ చేస్తుంది, ఎంత బాగా దేవునిలో బ్రతుకుతుంది, ఎంత బాగా ప్రభు కొరకు స్థిరంగా నిలబడి కనబడి దేవుని కొరకు బ్రతుకుతుంది అంటున్నారా? మన మమ్మీనే తిడుతుందా? పక్కన వాళ్ళు క్లాస్ బీకుతున్నారా? మనల్ని శతాధిపతిని ప్రభువు మెచ్చుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఇలాంటి వ్యక్తులను నేను చూడలేదు. ప్రియులారా, ఎంత గొప్ప మాట! ఇది గొప్ప విశ్వాసం. ఎంత గొప్ప అంటే 100%. ప్రభువా, నీవు మాట మాత్రం సెలవిము. నువ్వు మాట చెప్తే మనం ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం. పలానా అమ్మాయికి ఉద్యోగం అంటే సాయంత్రమే ఆర్డర్ వస్తుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఒక మరుగుజ్జు అమ్మాయికి వాగ్దానం చేశాడు. ఏమని? నేను గెలిస్తే, నేను సీఎం అయితే నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు. ఎక్కాడు. ఒక 1 month లోపలనే కొంత డబ్బు ఇచ్చి, ఒక ఆర్డర్ కాపీ ఇచ్చి, బట్టలు చేతులు పెట్టాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ప్రియులారా, శతాధిపతి ప్రభు పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నది. 30%, 40%, 50% కాదు, 100%. నీవైతేనే నా దాసుని స్వస్థపరుస్తావు, నీవు తప్ప ఎవడు స్వస్థపరచలేడు. నేను నీ దగ్గరకు రావడానికి యోగ్యుడను కాదు, అయోగ్యుణ్ణి అని అర్థం. అది ప్రియులారా, నేను అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను, పనికిరాని వాడను, దౌర్భాగ్యుడను, నన్ను ఎన్నుకున్నావు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలలో నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు, నీలాంటి విశ్వాసం ఉన్నవాడిని చూడలేదు. మనం ఏం చేస్తుంటామంటే, లోకము పీక్తూ ఉంటుంది మనల్ని. మన బంధువులు కనపడితే విశ్వాసం కొంచెం గెటప్ అవుతుంది, పక్కకు పోతుంది. ఇంకెవరైనా ఎక్కడైనా తెలిసిన వాళ్ళు కనపడితే విశ్వాసం కొంచెం సడలిస్తాం. దేవుని బిడ్డలారా, శతాధిపతి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇంకా అబ్రహాం దగ్గరకు వద్దాం. అబ్రహాం విశేషం ఏంటి? అబ్రహాము 3 జాతులకు తండ్రి అయినాడు. నంబర్ 1 యూదులకు. యూదుల దగ్గరికి వెళ్తే, ఎవరయ్యా మీ విశ్వాసాలకు తండ్రి ఎవరు అని అడిగితే, ఏజెస్ అంటారు వాళ్ళు. ఏజెస్ అంటే ప్రాచీన కాలం నుంచి, పురాతన కాలం నుంచి మేము అబ్రహాము కుమారులం అంటారు యూదులు. రెండవది, ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్తే, ఎవరయ్యా మీ వారసుడు అంటే ఇబ్రహీం అంటారు. అబ్రహాము ఇబ్రహీం అన్నాడు. క్రైస్తవులను అడిగితే ఏమంటారు? ఎవరు మీకు ముత్తాత ఎవరంటే అబ్రహాం అంటాడు. చూసారా, ఈ 3 జనాంగాలు పుట్టడానికి శారా కారణమా, అబ్రహాం కారణమా? చెప్పండి. అబ్రహాం విశ్వాసమే. ఎంత విశ్వాసం అంటే, ఆదికాండం 12లో నేను చూపించే దేశానికి వెళ్ళమంటాడు. ఏం మాట్లాడకుండా వెళ్తాను.
మనం ఎవరైనా ఏదైనా చెప్తే మనం అన్నీ మాట్లాడదాం. ఎందుకు వెళ్ళాలా, అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని గంటలకు వెళ్ళాలా, డబ్బులు ఉన్నాయా, బస్సు ఉందా, రోడ్డు ఉందా, వెహికల్ ఉందా. ఈ మధ్య ఒక ఆమె చెప్పింది, జ్ఞానం ఎక్కువైందంట, డిగ్రీలు ఎక్కువైపోయినాయంట, యూట్యూబ్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీ ఎక్కువైపోయి కాకరకాయ పేరు చెప్పంటే కీకరకాయ అంటున్నారంట. ఏమండి, కాకరకాయ పేరు చెప్పమంటే కీకరకాయ అంటున్నారంట. టమాటా పేరు చెప్పంటే టాటా అంటున్నారంట. ఏమి ఎట్లయిపోయినారు జనాలు? తెలివి ఎక్కువైతే బుద్ధి పెరగాల, బుద్ధి తగ్గిపోతుంది. ప్రియులారా, అబ్రహాము 3 వంశాలకు తండ్రి అయినప్పుడు లేక పుట్టిన కుమారుణ్ణి బలివ్వమన్నాడు. మీకు అంతా తెలుసు, అంతా చెప్పను, నేను అంశానికి వెళ్తాను. శారా 75 సంవత్సరాలు, 90 ఏమో, అబ్రహాంకు 100. దేవదూత చెప్పాడు, నీవు గర్భాన్ని ధరిస్తావు, పిల్లలు పుడతారంటే ఆమె ఒక నవ్వింది అంతే. మన వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు తెలుసా? దేవుని కార్యాలు చులకనమాట. నాకేంటి ప్రభువా 90 ఏళ్ళు, మా ఆయనకు 100 ఏళ్ళు, నాకు పిల్లలు పుట్టడం ఏంటి? ఇది సమస్య. అదే కదా అద్భుతం అంటే. శూన్యంలో సృష్టిని సృష్టించినవాడు, వరదలు లేని చోట వరదను తెప్పించేవాడు, అగ్ని లేని చోట అగ్నిని తెప్పించేవాడు, సమస్తాన్ని సృష్టించగలిగిన వాడు, నాశనం చేసేవాడు. గాడ్ ఈజ్ డిస్ట్రాయ్ అండ్ ఆల్సో క్రియేటెడ్. అదే కదా. శారమ్మ ఒక వెకిలి నవ్వింది. అయ్యో పుట్టినాలకు లేదు చూద్దామని. పుట్టాడు, ఎన్నో వంశాలు బయటకు వచ్చాయి. ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, లేక పుట్టిన కుమారుని బలివ్వమన్నాడు. అది టెస్టింగ్. మనం వస్తువులు అడిగితే ఇస్తాము. ఒక రింగు ఇవ్వమన్నారు, ఒక జత బట్టలు పెట్టమన్నారు, ఒక పెట్టె ఇవ్వమన్నారు, ఒక సూట్ కేసు ఇవ్వమన్నారు, తీసుకుపోండి బ్రదర్, బరవలేదు అంటాం. అయ్యో, అసలే పిల్లలు లేదు, లేక కుమారుడు పుట్టాడు, పుట్టిన కుమారుని నాకు ఈ బలి ఇవ్వమన్నాడు దేవుడు. అప్పుడు అన్నాడు అబ్రహాము, చిత్తం. ఈ భక్తిలో ఏం కనబడుతుందంటే, ఈజ్ సరెండర్ టు గాడ్. ఇది గొప్ప విశ్వాసం. ఈ విశ్వాసం ఉన్నవాడు యోబు వలె నీ కొట్టం ఊడిపోయినా, యోబు వలె కుమార్తెలు చచ్చిపోయినా, సంపద పాడైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, షడ్రకు మెస్సకు అబేద్నెగోల వలె అగ్నిగుండంలో పారేసినా, చెప్పండి విశ్వాసము సడలదు. గొల్యాతు అంటున్నాడు, విజిలేస్తున్నాడు గొల్యాతు. ఎవడొస్తాడో ఇశ్రాయేల్ ప్రజల్లో, కమాన్ ఫైట్ విత్ మీ, ఫేస్ విత్ మీ, ఫినిష్ విత్ మీ అంటున్నాడు. ఎవడు రావట్లేదు. మళ్ళీ కేకలేస్తున్నాడు, ఎవడైనా ఉంటే వచ్చాయని. ఎట్లొచ్చింది? ఒకడొచ్చాడు, లిటిల్ ఫెలో, పొట్టివాడు వచ్చాడు. ఎక్కడొచ్చింది దావీదుకు అంత విశ్వాసము? దావీదుకు అంత ధైర్యం ఎట్లా వచ్చింది? గొల్యాతుని చూసే జడుచుకోవాలా. మన ఊరిలో ఒకరోజు 2 కొట్లాడుతుంటే నేను మిద్దె మీద నుంచి చూశాను. నువ్వు లైన్ గీశారు, కొట్లాడదాం రండి అని. నువ్వు రారంటే నువ్వు రారా అంటున్నాడు, ఎవడు పోవడంలా. ఏమండి, ఇక్కడ అంటున్నాడు దావీదు, రోషము గల దేవుని వెళ్ళి గొల్యాత్తో, అసలు గొల్యాత్ దగ్గర కనబడతాడు దావీదు. ఫైట్ చేశాడు, ఒక పీడ విరగడైంది. దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే అదే. మనమంతా ఎక్కడ పడిపోతున్నాం తెలుసా? అసలు మనకు కష్టాలు రాకూడదు అంటారు,
ఇది ఎక్కడ కథను అర్థం కావడం లేదు. ప్రాబ్లమ్స్ రాకూడదు అంటున్నారు, రోగాలు రాకూడదు అంటున్నారు, సమస్యలే ఉండకూడదు అంటున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బట్ it has faced so many problems, so many difficulties, so many inclinations. జీవితం అంటే కల కాదు, అది కవులు రచించే కథ కాదు, మన చేతులతో మనం గీసుకునే అందమైన చిత్రమే జీవితం. ఎలా ఉండాలో ఒక మాట చెప్తాను. శతాధిపతిలో గొప్ప విశ్వాసం చూసాం. అబ్రహాములో కుమారుని సైతం బలి ఇవ్వడానికి వెనకాడకుండా చిత్తం ప్రభు అన్నాడు. అట్టి విశ్వాసం నీకు నాకుందా? విశ్వాస వీరులు యాకోబు పత్రికలో లిస్ట్ ఇచ్చాడు, ఎబ్రిల్ రాసిన పత్రికలో లిస్ట్ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఒక హేబేలు, ఒక నోవహు, ఒక హానోకు, ఎందరో పాపిష్టి ప్రపంచంలో బ్రతుకుతూ నీతిమంతులుగా జీవించారు. ఇది గొప్ప విశ్వాసం. హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు. అన్నయ్యకు కోపం వచ్చింది, మర్డర్ చేశాడు. రక్తము మొరపెట్టింది, ఇప్పటికే మొరపెడుతుంది. ఏమని మొరపెట్టింది? హేబేలు యొక్క అర్పణలు శ్రేష్టమైనవి, నీతిమంతుని విశ్వాసం కొనియాడబడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, గొప్ప విశ్వాసం. మనమంతా విశ్వాసం అంటాం. మీకు తెలిసిన స్టోరీ మళ్ళీ రిపీట్ చేస్తాను. నయాగారా జలపాతం ఉంది. అమెజాన్లో ఏవైనా నయాగారా జలపాతం నుంచి అమెజాన్ నదిలోకి ఏవైనా మృతదేహాలు కొట్టుకొని వస్తాయి. అవి వస్తున్నప్పుడు అలానే వస్తాయి. ఏవి? గ్రద్దలు. అయితే నయాగారా జలపాతానికి ఆ చివర ఈ చివర ఒక తాడు కట్టాడంట ఒక వ్యక్తి. మీరు చాలాసార్లు వినింటారు, జస్ట్ రిపీటెడ్, రిమైండ్. తాడు కట్టి తాడు పైన ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. కింద ఉన్న మన వాళ్ళంతా కూడా ఎంబీ యూత్ మొత్తం క్లాప్ కొడుతున్నారు. ఎందుకు చెప్పండి? అందరూ క్లాప్స్ కొడుతున్నారు. సరేని వాడు ఆ చివరి నుంచి ఈ చివరకు తాడు మీద నడుచుకుంటూ వచ్చాడు. అటువైపు వెళ్ళిన తర్వాత ఎంబీ యూత్ బాయ్స్, మీరంతా నన్ను పొగుడుతున్నారు కదా, నన్ను కేకలేస్తున్నారు కదా, కేరింతలు పెడుతున్నారు కదా, గొప్పగా చెప్తున్నారు కదా, మీలో ఎవరికైనా విశ్వాసం ఉంటే నా మీద కూర్చోండి, నా వీపు మీద కూర్చోండి, అవతలికి వెళ్తాను అన్నాడండి. మెల్లగా ఎంబీ యూత్ ఇంటికి వెళ్ళిపోయినారండి, జారుకున్నారు. ఎందుకు? ఏమండి ఎందుకు? ప్లీజ్ రెస్పాండ్. నయాగారా జలపాతంలో పడిపోతే శవం కూడా దొరకదు. ఎందుకు? అమెజాన్లో చచ్చిన శవాలు నయాగారా జలపాతానికి వస్తే నయాగారా జలపాతం తీసుకెళ్ళి మృత సముద్రంలో అప్పగిస్తుంది. మృత సముద్రంకి వెళ్తే ఇంకా ఏమి దొరకదు. మృతులన్నీ వచ్చి అక్కడ చేరుతాయి. అందుకే మృత సముద్రం. ఎంబీ యూత్ మెల్లగా ఇండ్లకు పోయినారండి. అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడంట, చిన్న పిల్లోడు. నేను వస్తాను, నేను వెళ్తాను, నీతో పాటు వస్తానని ఎక్కి వెళ్ళి ఆ భుజాల మీద కూర్చొని వెళ్ళాడంట. అటువైపు నుంచి అదే తాడు మీద మళ్ళీ అటువైపు వెళ్ళాడంట. యూత్ వాళ్ళు వెళ్ళలేదు, పిల్లవాడు వెళ్ళాడు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ చెప్పండి? నయాగారా జలపాతంలో పడితే మమ్మీ డాడీ కనపడము, సేవకునికి అస్సలు కనపడము, సంఘ పెద్దలు కూడా చూడరు, శవం కూడా ఇంటికి. ఎందుకంటే అక్కడ రాబందులు రెడీగా ఉంటాయి.
ఏ శవం వస్తే వెంటనే టిఫిన్ చేయడానికి రెడీగా ఉంటాయి. అందువల్ల భయపడి ఎవ్వరు చప్పట్లు కొట్టిన వారు, కేకలు వేసిన వారు, విజిలేసిన వారు ఎవ్వరు కూడా అతని వెంట వెళ్ళలేదు. ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి అతని భుజ మీద కూర్చున్నాడంట. ఆ పిల్లవాడు ఎవరు తెలుసా? అతని కుమారుడు. ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే నీ ధైర్యం ఎట్లా వచ్చిందయ్యా? ఇంతమంది యవనస్తులు, 20 సంవత్సరాల వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు, పెద్దలు, బలవంతులు, గొప్ప వాళ్ళంతా కూడా భయపడిపోయారు. నువ్వు ఎలా ఎక్కావు మీ డాడీ అంటే, ఆ నడిచే వ్యక్తి మా డాడీ. వెళ్ళారా? మన విశ్వాసం ఇలా ఉండకూడదు. ఆ పిల్లోనిలాగా ఉండాలి. మీ డాడీ ఎవరు? ప్రభు. వాడికి డాడీ మీద నమ్మకం. ఎందుకు? మా డాడీ అవతల నుంచి యువతలకు వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ యువతల నుంచి అవతలకు వెళ్తాడు. మా డాడీకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్ట్ అయిపోయాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పెరిమెంట్ కూడా చేయగలడు. ఏమండి? దేవుని బిడ్డలారా, నేను ఆ జీవితంలో కేకలు వేస్తాము, చప్పట్లు కొడతాము, బైబిల్ చదువుతాము, ఆరాధన చేస్తాము. భయపడకూడదు, విశ్వాసము సడలకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ స్థితిలోనైనా ఫెయిల్ అయినా, పాస్ అయినా, జాబ్ వచ్చినా, జాబ్ రాకున్నా, మన విశ్వాసము ప్రభు పట్ల అంతకంతకు మరింత వృద్ధి చెందాలి. ఒకసారి ఉపవాస ప్రార్థన పెట్టారంట. వర్షం కోసం ఉపవాస ప్రార్థన పెట్టారంట. అందరూ వచ్చారు. ఒక చిన్న బేబీ గొడుగు తీసుకొని వచ్చింది. ఎందుకే గొడుగు తెచ్చావు? ముందే వర్షం లేదు, మళ్ళీ గొడుగు ఎందుకు అన్నారు. చూడండి, మన విశ్వాసం ఎట్లా ఉంటుంది, పిల్లల విశ్వాసం ఎట్లా ఉంటుంది. ఆ బేబీ అనిందంట, అందరం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా ఆంటీ, డెఫినెట్గా వర్షం వస్తుంది, అందుకే తడవకూడదని గొడుగు తెచ్చుకున్నా, తప్పేంటి? బేబీలో 100% విశ్వాసం ఉంది. మనం ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళలో 30-40% యావరేజ్ ఉంది. నేను అంటాను 100 ఉండాలి. అది బిల్డప్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరమైనా 20లో, 30లో, 40లో, 50లో ఉంటే దాన్ని పెంచుకోవాలా, దాన్ని బిల్డప్ చేసుకోవాలా, స్ట్రెంగ్తన్ చేసుకోవాలా. ప్రియులారా, రాత్రి ఇది పెద్ద టాపిక్ ఇది. అయితే నేను కట్ చేశాను, చాలా విషయాలు కట్ చేశాను. విశ్వాసము, అల్ప విశ్వాసము, అధిక విశ్వాసం. అబ్రహాము, ఏబేలు, నోవహు విషయం చెప్తే ఆ రోజుల్లో అందరూ హేళన చేశారు. ఈ అబ్బాయి ఎప్పుడు వాక్యం చెప్తాడు, ఇంకా చాలేవా అన్నట్టు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 40 రాత్రుల్లో 40 పగళ్ళు ప్రచండమైన వర్షం. ఆకాశంలో ఉండే కొండలు కూడా మునిగిపోయినాయి. కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ప్రభునందు విశ్వాసం సడలేదు, నీతిమంతునిగా ఎంచబడ్డాడు. నోహు విశ్వాసము కొనియాడబడింది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఆ రోజుల్లో వారి విశ్వాసం అంత బాగా కాపాడుకున్నారు. ఈరోజు కూడా మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు కొరకు బ్రతకాలి. మన విశ్వాసం కష్టాలు వస్తే సడలకూడదు, మన విశ్వాసం బాధలు వస్తే సడలకూడదు. మన విశ్వాసము, మన క్రియలు, యాకోబులు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతం అంటాడు, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం అంటాడు, క్రియలు లేని విశ్వాసము వేస్ట్. చూడండి, నేనంటాను డెఫినెట్గా 4 లక్షణాలు ఉండాలి. ఒక విశ్వాసం చెప్పడానికి 4 లక్షణాలు ఉండాలి. నంబర్ 1, ప్రతిరోజు రీడ్ ద బైబుల్ చదవాలి.
నంబర్ 2, ప్రే టు గాడ్, దేవునికి ప్రార్థించాలి. నంబర్ 3, సువార్తను ప్రకటించాలి. నంబర్ 4, విట్నెస్ ఉండాలి. ఇవి 4 లక్షణాలు నీలో ఉంటే నువ్వు డెఫినెట్గా విశ్వాసమే. నీ 4ంటిలో ఏదైనా ఒకటి లేదంటే నువ్వు అల్ప విశ్వాసం, అవిశ్వాసం. దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను. జేవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. ఆభరణాలు అనేకము, బంగారు విలువైనది. రోజెస్ ఆర్ మెనీ, ఫ్లవర్స్ ఆర్ మెనీ, రోజ్ ఈజ్ వన్. పువ్వులు అనేకము, గులాబీ ప్రత్యేకం. డైమండ్స్ ఆర్ మెనీ, కోహినూర్ ఇస్ వన్. ఆభరణాలు అనేకము, కోహినూరు విలువైనది. నేనంటాను కోహినూర్ డైమండ్ లాగా నువ్వు ఉండాలి. ఏమంటే వింటున్నారా? అందరూ మల్లెపూను ఎందుకు తీసుకుంటారు? మందారం తీసుకోవచ్చు కదా, మందారం పెట్టుకోవచ్చు కదా. మల్లెపూను ఎందుకు తీసుకుంటారు? ఇట్ గివ్స్ పర్ఫ్యూమ్. దేవుని బిడ్డలారా, ఒక యవ్వనస్తుడు, యవ్వనశ్రీ ప్రభు కొరకు గనక నిలబడితే, మీలాగా ఇట్లా చెప్పేవారు కూడా లేదు ఆ రోజుల్లో. ఎవరు చెప్పేవారు కాదు. ఏమైనా నేర్చుకున్నామంటే చర్చిలోనే 100% చెప్తున్నాం. బడిలో చదువు గురించి చెప్తారు, సంస్కారం గురించి చెప్తారు, కాదనటం లేదు. అయితే మన జీవితాన్ని మలుచుకోవాలంటే ఇట్ ఈస్ ద యూజ్ఫుల్ స్టేజ్. దేవుని బిడ్డలారా, నేను ప్రభు కొరకు నిలబడితే ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. టైం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. ఒక యువకుడు, ఒక యువతి, నీవు కనుక 100% విశ్వాసంతో కష్టపడి చదివితే, ఒక ఇంట్లో 4 IAS ఉన్నారండి. ఆమె ఎస్పీ, భర్త ASP, డాడీ IG, వాళ్ళ అన్న IG. కాళ్ళకాటుకు వచ్చి పడతాయి ఉద్యోగాలు. మీరేమంటారు? ఉద్యోగాలే లేవండి. ఏమండి, ఉద్యోగాలు లేవా? బోల్డ్ అని ఉన్నాయి. నీకు ఎన్ని కావాలా? ఓన్లీ 1. నీకు ఎన్ని కావాలో చెప్పండి. నేను ఒకరోజు ఇలా చెప్పాను, నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి. రోజు 1000 రూపాయలు ఉన్నాయి. 30 రోజులకు 30,000 ఉన్నట్టు నా దగ్గర. ఇట్ ఈజ్ ఎనఫ్ టు ఎక్స్పెన్స్. ఏమంటే అర్థమైందా? నా దగ్గర రోజు 1000 రూపాయలు ఉన్నాయి. 30 రోజులు కూడా రోజు 1000 రూపాయలు ఉన్నాయి. 30 రోజులకు 30,000 ఉన్నట్టు. నేను అంటాను, ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, we don't want discuss. You have chosen a job, read out the job, read out the competitive examination, face the exam, conclude it, finish it and get the job. You are not interested to do the job, do the business, any sector. ఎందుకంటే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎందుకు ఇవే చదవాలా? మాకు గతి లేక వచ్చాం, మీరు కూడా దానికే వస్తున్నారు. బాధకరం. ఈ ఊర్లో అడిగితే టీచర్ కావాలా? ఎందుకు అంటే మీ సుఖం కోసం టీచర్ కావాలా? నేను అంటాను, మీరు ఒక జడ్జి కావాలా, మీరు ఒక ఎస్పీ కావాలా, మీరు ఒక జిల్లా కలెక్టర్ కావాలా, మీరు ఒక ప్రొఫెసర్ కావాలా? ఎందుకు చిన్న చిన్నది చూజ్ చేసుకుంటారు? మన రక్తంలోనే బానిసత్వం ఉంది. చిన్న చిన్న ఉద్యోగాలే చూజ్ చేసుకుంటారు. పెద్ద పెద్దవన్నీ పెద్దవాళ్ళకి ఇస్తారా? యవనస్తులారా, యవన బిడ్డలారా, ముగిస్తున్నాను. విశ్వాసాన్ని కాపాడుకో. ఇంకా పౌలు సంగతులు చెప్తే చాలా ఉన్నాయి. విశ్వాసము, అల్ప విశ్వాసము, అధిక విశ్వాసము. అధిక విశ్వాసంగా ఉండండి. ఉద్యోగం ఇంటికాటుకు వస్తుంది. పెళ్ళిళ్ళు వాడే వస్తాడు, వాడే సెలెక్ట్ చేసుకుంటాడు, వాడే కట్నం ఇస్తాడు. మీరేమనుకుంటారు?
మాకేడొస్తుంది అప్పు. ఏమండి డిసప్పాయింట్. డోంట్ గో టు డెస్ట్రాయ్, డోంట్ గో టు డిస్ట్రాక్ట్. నిర్లిప్తత, నిర్లక్ష్యము, అసంతృప్తి, అల్ప విశ్వాసము, అనుమానము, ఇవన్నీ ఎదవ లక్షణాలు. ఎదవ లక్షణాలు పొరపాటును కూడా రానియకూడదు. క్రీస్తునందు ప్రియ యవనస్తులారా, గొప్ప విశ్వాసం కలిగి ఉండండి. ఇందులో పర్సెంటేజ్ పొరపాటును కూడా తగ్గకూడదు. తగ్గితే అల్పంలోకి వెళ్ళిపోతాం, అల్పం అయిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ముగిస్తున్నాను. ఈ మంచి విశ్వాసం, మంచి లక్షణాన్ని కలిగి ప్రభువు వచ్చేంత వరకు, చచ్చేంత వరకు. కొంతమంది బాప్తిజం తీసుకున్నప్పుడు చాలా హుషారుగా వస్తారు. వాక్యం చెప్తుంటే, ఏం సార్ 2 ఏళ్ళు అయినాక ఏం సార్ ఒకటి చెప్తాను. నేను ఒక్కొక్కసారి గొప్ప అని చెప్పడం లేదు, కానీ ఎక్కువ ఇంగ్లీష్ మీడియం తీసుకుంటాను. 9th క్లాస్ పిల్లలకి అప్పుడప్పుడు చెప్తే వాళ్ళు చప్పట్లు కొడతారు. మరుసటి రోజుకి బూస్ట్ అది. వాక్యం ఎవరైనా బాగా చెప్తుంటే శ్రద్ధగా వినాలి. కానీ ఈ ఊర్లో మాత్రం, ఏం సార్ ఎంతసేపు సార్, ఏమండి వాట్ ఈస్ దిస్ రీలారా, అట్లా అనకూడదు. నేను అదే చెప్తాను. ఎవరైనా గొప్ప వాళ్ళు వాక్యం చెప్తే, మేము భోజనం దినకరన్ మీటింగ్ జరిగేటి కర్నూలులో, ఉస్మానియా హాస్టల్లో ఉండేవాడిని నేను. అసలు భోజనం కూడా చేసేవాళ్ళం కాదు. రీలారా, వినడానికి ఇష్టపడాలి. ఎవడు వింటాడో వాడు గొప్ప స్పీకర్ అవుతాడు. ఎవరు వింటారో వాళ్ళు గొప్ప ప్రవక్తలు అవుతారు, గొప్ప బోధకులు అవుతారు. వినడానికి ఇష్టపడకపోతే 0. రీలారా, ముగిస్తున్నాను. రాత్రి యవనస్తులు, యవన స్త్రీలు గొప్ప విశ్వాసాన్ని కలిగి అబ్రహాం, ఆనోకు, నోవహు, ఒక హేబేలు, ఇంకెందరో వీరులు ఉన్నారు. వాళ్ళ జాబితాలో ఉండాలని, అందరూ ఎదగాలని, అందులో యువత ఉండాలని, ప్రభు కొరకు స్థిరంగా బలంగా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక మాట ప్రార్థన చేస్తాను. మౌనమిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు. ఎత్తబడిన వాక్యము ఫలింపచేయండి. అంతకంతకు మాలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి చెంది 100 ఫలించి విస్తరించి అభివృద్ధి చెందులాగిన కృప చూపమని, సహవాసం దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.